మరో బ్రేకింగ్ అంటుంది. నేడు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. కాసేపట్లో సభ ప్రారంభం కానుంది. క్వశ్చన్ రద్దు కానుంది. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ వార్షిక నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఇక నార్థరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదిక, తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదిక, ఇక సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ వార్షిక రిపోర్ట్, అలాగే తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను సభ ముందు ఉంచనుంది. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వార్షిక నివేదికలను సభలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఇక సభలో బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ది తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. గిగా వర్కర్స్ రిజిస్ట్రేషన్ సొసైటీ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బిల్లును మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రవేశపెట్టనున్నారు. ఇక పంచాయతీ రాజ్ 3వ సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రతిపాదించనున్నారు. తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత సభలో వార్షిక బడ్జెట్లో వివిధ శాఖల పద్దులపై చర్చ జరగనుంది. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, మొత్తానికైతే సభలో క్వశ్చన్ రద్దు చేసే విధంగా ఉంది. అలాగే అసెంబ్లీ ఎలా జరగనుంది ఏంటి? సోని, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల 9వ రోజు సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు మరి కాసేపట్లో ప్రారంభం అవుతాయి. ప్రధానంగా ఈ రోజు కొన్ని కీలక బిల్లులు ఏదైతే కొద్ది కాలంగా వివాదాస్పదంగా మారినటువంటి హేట్ స్పీచ్ ప్రివెన్షన్ బిల్లుకు సంబంధించి చర్చకు రాబోతుంది. దీన్ని ఒకవైపు ప్రవేశపెట్టబోతున్నారు. కర్ణాటకలో ఏదైతే యువ వర్గాలను రెచ్చగొట్టే విధంగా మతపరమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాటిని నియంత్రించడం కోసం ఈ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో సహా మిగతా వారంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు కొంత వివాదాస్పదమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో పాటు తెలంగాణ ఒకవైపు ఇటు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్లును ఒకటి కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇటు గిగ్ వర్కర్స్ లకు ఎలక్షన్ సమయంలో ఇటు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ మేరకు గిగ్ వర్కర్స్ కి సామాజిక భద్రత కలిగించేటువంటి బిల్లును వాళ్ళ వెల్ఫేర్ కోసం ఒక కొత్త బిల్లును అయితే ఇటు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీసుకురాబోతున్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా ఇటు తల్లిదండ్రులను సరిగా పట్టించుకోవడం వారందరికీ కూడా సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో వారికి తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్, పేరెంట్స్ కి ఎవరైతే పట్టించుకోరో వారి జీతం నుంచి 10,000 కానీ 15% కానీ వారికి అందజేసేటువంటి ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. దేశంలోనే ఇలాంటి బిల్లు తీసుకొస్తున్నటువంటి మొదటి రాష్ట్రంగా తెలంగాణ అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు సరిగా పట్టించుకొని పిల్లల నుంచి వారి జీతం నుంచి నేరుగా డబ్బుల్ని కట్ చేసి వారి అకౌంట్ కి పంపించే విధంగా ఈ బిల్లు ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పిల్లలు పేరెంట్స్ యొక్క సంబంధించిన సమ్మతితో అనేది జరుగుతుంది. ఈ బిల్లును తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల్లో ఒక సామాజిక భద్రతను భరోసాను కల్పించే ఉద్దేశంతో కూడా ఈ బిల్లును కూడా తీసుకురాబోతుంది. మొత్తానికైతే ఈ రోజు ఈ 5 బిల్లులతో పాటు ఇటు వివిధ ఆర్థిక పద్ధతులను కూడా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. అదేవిధంగా ఇటీవల మరణించినటువంటి ఒక శాసనసభ్యులు ఖానాపూర్ మాజీ శాసనసభ్యులు గోవింద నాయక్ మృతికి శాసనసభ సంతాపం తెలుపుతుంది. ఆ తర్వాత ఇటు వివిధ పద్ధతులపైన చర్చలు కొనసాగుతున్నాయి. ఈ రోజు క్వశ్చన్ అవర్ రద్దు చేశారు. చాలా పద్ధతులపైన చాలాసేపు చర్చించాల్సి ఉన్నందున ఈ రోజు ఒకవైపు క్వశ్చన్ అవర్ ను కూడా ఈ రోజు సస్పెండ్ చేశారు. మొత్తానికైతే ఈ రోజు పాఠశాల విద్య, ఉన్నత విద్య, టెక్నికల్ విద్యతో పాటు మెడికల్ అండ్ హెల్త్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, దేవాదాయ శాఖ, ఇరిగేషన్, సివిల్ సప్లైకి సంబంధించినటువంటి పద్ధతులపైన ఈ రోజు శాసనసభలో చర్చించి ఆ పద్ధతులను ఆమోదిస్తారు. సోని.